అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది. ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో, జంటనగర్ లో, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు. అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు, మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు. వాళ్ళంతా పచ్చబొట్లు ఓడిపించుకొని చెవులకు కమ్మలు అదంతా పెట్టుకుంటే అంతర్రాష్ట్రీయ ముఠా రౌడీ ముఠా అని గుర్తించారు మీరు. లేదంటే హైదరాబాద్ లో అంతర్రాష్ట్రీయ ముఠాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏమి చేసింది? 10 ఏళ్ళు గుడి గుర్రాల పండుగ మీద అంతగానం రౌడీ గాళ్ళు ఉంటే మరి నువ్వు ఇంతగానం ఎట్లా సంపాదించినవా? అంతర్రాష్ట్రీయ ముఠాలు హైదరాబాద్ లో ఉంటే ఎల్బీ నగర్ ను మొత్తం నిలువు దోపిడీ ఎట్లా చేయగలిగినావు? ఆ ముఠాలే అట్లుంటే మీ బీఆర్ఎస్లు మళ్ళీ గెలిచేతోళ్ళ. అంతర్రాష్ట్రీయ రౌడీ ముఠాలు గనక హైదరాబాద్ లో ఉంటే రౌడీలకు మించినటువంటి దోపిడీ హైదరాబాద్ నగరాన్ని మీ నియోజకవర్గం దాటి మీ దోపిడీ ఏమో మామూలు దోపిడా? రౌడీలు మీతో పోల్చుకుంటే చాలా బెటర్. ఇలా ఎవడెవడైతే రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు ఉండరో రౌడీలో మీ దోపిడీలో మీ మోసాలలో ఒక ఘోరంత కాదు. పట్ట పగులు నడి బజార్లో ప్రజల సొమ్ములు పీక తిన్న మీరు పచ్చబొట్లు ఒడిపించుకున్న వాళ్ళు, ఇలా చెవులకు కమ్మలు పెట్టుకున్న వాళ్ళు, గబ్బర్ సింగ్ లో వాళ్ళంతా గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన నటులు వాళ్ళంతా. కొంతమంది అప్పుడు రెజ్లింగ్ చేసేటోళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే వాళ్ళంతా అప్పుడు పైల్మాన్లు అనేటోళ్ళు వాళ్ళందరూ కొంతమంది కలిసిరు. అందులో ఎవడో ఒకడు ముగ్గురు కొంతమంది మీద బలం ఉంది కాబట్టి ఏదో కొంతమంది దాడులు చేసి ఉంటారు, కొట్టుంటారు. కానీ అంతకు 100 రెట్లు మీరు దోపిడీ చేసిరు. ఎన్నో కుటుంబాలను నాశనం చేసిరు. మీరు సిగ్గు లేకుండా మీరేదో పెద్ద నీతివంతులు లేక మీరేందో ఉద్ధరించినట్టు సమాజానికి మీరేందో రౌడీలు అని మాట్లాడే ఏందో సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలా మంది దొరికే వాళ్ళు. నిజంగా చాలా అంత మంచి క్యారెక్టర్లు ఒక చోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పరిపాలించిన మీరు మరి ఏం చేసిరు? మీరు మీ పార్టీ పచ్చి అవినీతి పార్టీ, మీ పార్టీ పెద్ద మోసం పార్టీ. 25 లక్షల ఎకరాలను 10 ఏళ్లలో కరగనాకినటువంటి ఒక దయ్యాల పార్టీ మీది. మిమ్మల్ని భయపట్టించే రౌడీ ఎవడాడా? మీ ఎల్బీ నగరం కానీ, మీ మహేశ్వరం కానీ, మీ చుట్టుముట్టు హైదరాబాద్లో గెలిచిరు కదా అందరూ, ఒక్కడు లేకుండా. మీరే కదా దోపిడీగాళ్ళు. మీకన్నా పెద్ద రౌడీ ఎవడా? రౌడీలు కాదు, దయ్యాలే చూసి భయపడతాయి మిమ్మల్ని చూసి. రౌడీలు పక్కన పెట్టు. కొరిమి దయ్యాల కన్నా అధ్వానం మీరు. చూడనీకే ఏం తెలియని ఎర్రి పాపల్లాగా కనబడతారు తప్ప నిలువు దోపిడీ చేసి రాష్ట్రాన్ని. ఇంకా మన నీతివంతులు లేక నీతి వ్యాఖ్యలు మాట్లాడుతారు. ఇటువంటి తరంలో పోలీసులు అందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బహిరంగ కొంతమంది ఆయుధాలు చేత పట్టుకొని తిప్పుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళని వీడియోలు తీయబోతే పోలీసులు ఆపి వీడియోలు తీయలేదు. ఇంకేమన్నా బహిరంగంగా జాతి చేసుకోబోతూ తిప్పుకుంటూ పోతారు అని చెప్తున్నారు. ఇంకేమన్నా పొడిచిరా అని చెప్పలేదు, ఇంకేమన్నా పొడిచిరా అని చెప్పలేదు. మీరు అంటున్నా ఇక చిన్న చిన్న దావతలలో ఎగురుతున్నారు. మీరు ఎమ్మెల్యేలు ఉండి మీకు ఒక నీతి లేదు, ఒక జాతి లేదు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో హోమ్ మినిస్టర్ చేసి కాంగ్రెస్ గనులు భూగర్భ శాఖ మంత్రి చేసి నిలువు దోపిడీ చేసి మన అందులో పోయారు, దోషిని దాచుకొని అందులో పోయారు. నువ్వు అదే కదా, నువ్వు కాంగ్రెస్ నువ్వు గెలిచి అందులో తలవాడావు కదా. ఎవరు సుఖమైనవాడు మీ దాంట్లో? తలసాని శ్రీనివాస, మల్లారెడ్డా, గూడెం మైపాల్ రెడ్డా, ఎవరు? ఉప్పల్ ఎమ్మెల్యేనా? రాగిడి లక్ష్మణరెడ్డి, ఎవరు? వివేకానంద రెడ్డా? ఇప్పుడు గెలిచినోడు ఎవడు అంటున్నా? మొత్తం భూబాకాసురులే కదా. ఏ రౌడీ వానికి వస్తాడు మీ దోపిడికి? రౌడీలు మీ దాంట్లో ఒక ఘోరంత అవుతారా? మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన రాష్ట్రానికి మోసం, రౌడీల గురించి మాట్లాడుతున్నారు. ఏమున్నారా మీరు? నాకు అర్థం కాదు. మీ వల్ల అయిపోయింది. నేను చెప్తున్నా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ పని అయిపోయింది. మీరు ఏమనుకుంటారంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి మాట్లాడిస్తే వాళ్ళ వల్ల ఆ రేవంత్ రెడ్డిని బూతులు తిడుతున్నారు కాబట్టి మాకు ఓట్లు పడతాయి అనుకుంటారు. మీరు అనుకుంటారు. మీరు భ్రమలో ఉన్నారు. మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు అర్థమైనట్టు. మీరు ఇక పీక్క తినరుగా తినుర్రి. తిని మీ పిల్లల పెళ్లిలు, మీ వాళ్ళ దావతులు వేరే రాష్ట్రాల్లో చేసుకోరు. ఇక్కడ ప్రజలు ఏమో సొమ్ము తినుర్రి, దావతులు విదేశాల్లో చేసుకోపోరు. మీ పాడైపోను. ఇక మీరు వాళ్ళ గురించి మాట్లాడుతారు. బీసీ నేతలు వాళ్ళంతా బీసీలు. చిన్న శ్రీశైలం యాదవ్, ఈ నవీన్ యాదవ్, ఇలా బీసీల యొక్క బిడ్డలు వీళ్ళంతా. కత్తులు తిప్పుకొని పోతా ఉంటే పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయడం నిజంగా చాలా శోచనీయం. మరి ఇప్పటికైనా జూబ్లీస్ ప్రజలందరూ కూడా చేసి రేపు ఈ ప్రజలకు మంచి భవిష్యత్తు కావాలంటే మరి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మరి సౌమ్యరాలు ఈ ప్రాంతం మీద ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరినీ కూడా ఒక పిల్లల్లాగా కుటుంబంలాగా చూసుకునే సునీత గారిని గెలిపించాలి. చెప్పినవులే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 2 భార్యలంట. ఈమె స్కూటీలో ఏముంటుందో వీక్తుందో తెలియదు. ఈమె ఒకవేళ ఉంటే ఏమన్నా అంటే ఏమన్నా, ఎందుకంటే భర్త చనిపోయింది కాబట్టి
సింపతి ఓట్లనే అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది, అక్కడ వారు వన్ సైడ్ అయిపోతున్న పరిస్థితికి వచ్చింది. వారు వన్ సైడ్ అయిపోయింది. ఇలా బీసీలు అంతా ఏకమైనటువంటి పరిస్థితి. ఇలా వాళ్ళు అప్పటికే ప్రజల్లో ఉండడం, రేవంత్ రెడ్డి యొక్క అభివృద్ధి చేశారన్న నమ్మకం ప్రజలకు ఇప్పుడిప్పుడే పడతా ఉన్నది. మొత్తం మీద ఒక ప్రభంజనమైన గెలుపు జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది. మీరు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని మాట్లాడినా మీ పని అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా ఏం లేదు ఆడ. జూబ్లీ నిజంగా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం కత్తులు కటాలతోటి ఎలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు, అంటే తమకి ఇది మా డ్యూటీ కాదని. అట్లా కాదు, కత్తులు కటాలతో ఇట్లా ఒడిసిరని చెప్పొద్దు. ఇది చూపించకపోతే మన తన కత్తులు కటార్లు చూపు, కత్తులు జంబెలు తుపాకులు ఎట్లా అంటే బట్ట కాల్చి మీదేయాలి. వాళ్ళ కళ్ళ మొదలే కత్తులు కటాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, మరి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మరి వాళ్ళేమో కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈ రోజు అని చెప్పి రౌడీ ముగ్గులందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసులు అంటే వాళ్ళు ఏదో సంబరపడరంట, మాలో ఒకడు అని సంబరపడరంట. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలలో హైదరాబాద్ చుట్టుముట్టు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క నిలువు దోపిడి మామూలు కాదు. కేసీఆర్ కు ఇంత తక్కువ, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు సమానంగా దోషినటువంటి హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఆ రియల్ ఎస్టేట్ ఏరియాలో నువ్వు దొరికినట్టు నాశనం చేసి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి మీడియా కానీ అవతల పండుగలు పడతారు. ఓ బంగారం లేదు మన ఏం లేనో లేక మన నిరుపేదలు వచ్చినట్టు వస్తారు వాటికి మీటింగ్లకు. వేల కోట్లు వేల ఎకరాలు నాశనం చేసి మీరు రౌడీలతో మాట్లాడుతారు. మీరు చేసిన దోపిడిలో, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన పాపాలలో వాళ్ళ ఆవగిందంత ఉండదు. అలాంటి మీరు ఇలా మీరు మాట్లాడుతారంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తాం. మొత్తం మీద సుధీర్ రెడ్డి మాటలను ప్రజలు నమ్ముతారని ఆయన అనుకోండి తప్ప ఎవరు నమ్మడు. ఇక మీకు పుట్టగతులు లేవు. ఇలా జూబ్లీస్ మొన్న కంటోన్మెంట్ పట్టిన గతే జూబ్లీస్ లో పడుతుంది, అంతకన్నా పెద్ద ఎత్తున పడుతుంది. రాను తర్వాత స్థానిక సంస్థలు అంత అనుగుణంగా బీఆర్ఎస్ ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితులు ఉంది. అంతే తప్ప ఇంకేం లేదు. చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోతుందిగా విజ్ఞప్తి. జై భీమ్.